హాయ్, నా పేరు రమేష్. ఈరోజు మనం పచ్చి ఉల్లిపాయలు తినటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకుల దగ్గర నుండి ఈ జనరేషన్ వరకు పొలం పనులు చేసేవారు ప్రతిరోజు ఉదయం చద్దన్నంలో ఈ పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటారు. అలాగే నాన్ వెజ్ స్టార్టర్సు, ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీసు, సలాడ్స్ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మనం పచ్చి ఉల్లిపాయలు నంచుకొని తింటూ ఉంటాం. అసలు ఈ పచ్చి ఉల్లిపాయలు తినటం వలన మనకు లాభమా లేక నష్టమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పచ్చి ఉల్లిపాయలు తినటం వలన అండాశయ క్యాన్సర్ మరియు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే ఈ పచ్చి ఉల్లిపాయల్లో రక్తం పలుచన చేసే గుణం ఉంటుంది. అలాగే రక్తం గడ్డకట్టకుండా కూడా చేస్తుంది. ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వలన సీజనల్ వ్యాధులు అంటే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా చాలా వరకు ఇది నివారిస్తుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది. ఈ పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్, క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటాయి. ఉల్లిపాయల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మన శరీరంలోని పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకు ఆహారం కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పచ్చి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి సల్ఫర్ గుండెకు చాలా మంచిది. అలాగే రక్తపోటును కూడా చాలా వరకు నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఈ పచ్చి ఉల్లిపాయల్ని తినకపోవటమే చాలా వరకు మంచిది. ఈ ఉల్లిపాయలను రోజుకు ఎన్ని తినవచ్చంటే చిన్న సైజు అయితే 2, మీడియం సైజు అయితే 1 మాత్రమే రోజుకు తినవచ్చు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అని ఒక సామెత పూర్వకాలం నుండి వాడుకలో ఉంది. అయితే నేను ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఉల్లిపాయ తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎంతోమంది నిపుణులు సర్వే చేసి చెప్పినటువంటి రిపోర్ట్ని నేను పరిశీలించి మీకు అందిస్తున్నాను. అయితే ఈ పచ్చి ఉల్లిపాయలు మీరు ఎంతవరకు తినకూడదు అనేది మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక మీరు ఈ పచ్చి ఉల్లిపాయలు కనుక తినే అలవాటు ఉంటే డాక్టర్ గారిని అలాగే ఆహార నిపుణుల్ని సంప్రదించి ఆ తరువాతనే ఈ పచ్చి ఉల్లిపాయల్ని తీసుకోండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.